గ్లోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్ నగర్ పట్టణంలో నూతన శాఖా గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తాం. సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. కుమురం భీం ఆసిఫాబాద్ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, దీపక్ తివారీ గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆసిఫాబాదు జిల్లా కేంద్ర లైబ్రరీ భవనం మాదిరి కాగజ్ నగర్లో కూడా నూతన శాఖా గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో లైబ్రరీ భవనాల నిర్మాణానికి కృషి చేసి విద్యార్థులకు, నిరుద్యోగులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, గ్రంథాలయ అధికారి సదానందం, ప్రవీణ, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆన్లైన్ రిపోజిటరీ बोलते हैं सर पूरे ऑनलाइन అంటే ఎస్బిఎం గేట్ కన్నా ముందే వారు ఉన్నన్ని రోజులు ఆ కార్యాలయాన్ని ఒక ప్రజా దర్బార్ లాగా వాడారు. అందులోనే తను అసూన్లో పాసారు. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేయించి మా ఫాదర్కు మెమోరియల్ లైబ్రరీ ఒకటి, పాల్వాయి పురుషోత్తమరావు గారి మెమోరియల్ లైబ్రరీ ఒకటి స్టార్ట్ చేసి ఒక లైబ్రరీని పెట్టి అక్కడ ఒక 50 మంది పిల్లలు వాళ్ళు చదివితే 20 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 20 మంది వచ్చినాయి. మొన్న కోర్టు ఉద్యోగం అని చెప్పి కోర్టులో క్లరికల్ జాబ్ ఒక సల్మాన్ అనే యువకుడికి వస్తే నా దగ్గరకు వచ్చి స్వీట్ తినిపిస్తే చాలా సంతోషం వేసింది. చాలామంది గ్రూప్ ఫోర్ మొన్న ఏదైతే నోటిఫికేషన్ పడ్డదో చాలామంది ప్రిపేర్ కాలేదు. ఎవరైనా పోయి ఉద్యోగాలు వచ్చేసినాయి. చాలామంది వాళ్ళ కలెక్టరేట్లో పనిచేసే ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఉన్నారో అందరూ గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయిన వాళ్ళు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఈ మన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాలెండర్ కూడా విడుదల చేసింది, జాబ్ క్యాలెండర్. కాబట్టి మీరందరూ సమాయత్తంగా అండి. తప్పకుండా గవర్నమెంట్ బిల్డింగ్ని ఈ తరహా ఉపయోగించుకోవడం చాలా అరుదు. ఇవాళ పూర్తి స్థాయిలో ప్రతి రీడింగ్ రూమ్ ఫుల్ ఉన్నది. పొద్దున వచ్చి సీట్ కోసం అంటే సీట్ ఆపుకోవడానికి కూడా తొందరగా వస్తున్నారా అనేది చాలా ఇప్పుడే కరెక్ట్గా చెప్తున్నారు. రిసోర్స్ఫుల్ అసెట్ అది, మనకు ఒక వనరు. ఏ రకంగా మనం మానవ అభివృద్ధి కోసం హ్యూమన్ డెవలప్మెంట్ అసెట్ లాగా దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తప్పకుండా నేను ఈ విషయంలో ఆలోచిస్తూ మొన్న మా ఎంపీ గారు నాగేష్ గారు కాయల్ గారు వచ్చినప్పుడు అడిగిన, ఈసారి మాకు ఎన్ని ఎంపీ ల్యాండ్ ఫండ్స్ ఇస్తున్నారు అని అంటే తను ఒక 50 లక్షలు ఇస్తాం ఈసారి అని చెప్పడం జరిగింది. ఈసారి ఏం ప్లాన్ చేసినామంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ల్యాండ్ కూడా చూసినాం. తప్పకుండా ఒక ఫ్లోర్ మొత్తం ఈసారి వచ్చే నిధులు మొత్తంగా లైబ్రరీకి, బ్రాంచ్ లైబ్రరీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం పెడదామనే ఆలోచన కూడా చేస్తున్నాం. ఈ మండల కేంద్రంలో కూడా ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక పాత బిల్డింగ్ ఉండే, దాన్ని కూడా ఎంపీ ల్యాండ్ స్కీమ్లోనే మనం దాన్ని రెనోవేట్ చేసినాం. తప్పకుండా ప్రవీణ గారు మీరు కూడా చర్యలు తీసుకుని ఆ కూలిపోయిన బిల్డింగ్లోకి వెళ్ళి లైబ్రరీని మన పక్కనే ఉంది, ఒక 50 మీటర్లు 20 మీటర్లే అనుకుందాం, 2 బిల్డింగ్స్ మధ్య. తప్పకుండా అక్కడ కూడా అక్కడ కూడా అది ఆ బిల్డింగ్ ఆక్యుపై చేసుకోండి. మాకు పూర్తి స్థాయి లైబ్రరీ లేదు, ఒక పాత ఐకేపీ బిల్డింగ్ ఒకటి ఉన్నది, ఆ బిల్డింగ్ కూడా రెనోవేట్ చేద్దామనే ఆలోచన. ప్రతి మండల కేంద్రంలో ఒక ఫంక్షనింగ్ ఏమవుతుందంటే లైబ్రరీ కట్టి దాన్ని ఏదో వదిలేస్తే లాభం లేదు. దాన్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకున్నప్పుడే ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, పెద్దలకు కానీ, అసలు పేపర్ రీడింగ్ అయితే ఎంత కాగజనాలు కానీ చూసినా చాలా ముచ్చటేస్తుంది, మనసు పెట్టి పనిచేస్తూ ఉంది. అసలు బడి పంతుల్లోనే మేనేజ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ మనం దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళని మేనేజ్ చేసినామనంటే ప్రపంచంలో ఏదైనా మేనేజ్ చేయగలుగుతాం. వాళ్ళ వరకు మీ కాగజనగర్లో కూడా పూర్తి స్థాయి బ్రాంచ్ లైబ్రరీ బిల్డింగ్ ఏర్పాటు చేస్తాం. అది మాత్రం శుభాకాంక్షలు తీసుకుంటున్నా. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన మొబైల్ ఫోన్ను బాధితులకు అప్పగించిన ఎస్ఐ చిప్పకుర్తి సురేష్.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో వివిధ ప్రాంతంలో తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకొనగా అట్టి విషయంలో వాటిని CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేయాలి అని ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ మరియు కౌతాల సిఐ సంతోష్ కుమార్ ఆదేశానుసారం సిర్పూర్ టి పోలీసు స్టేషన్ పరిధిలో రియల్మీ ఫోన్ని పోగొట్టుకున్న మేడ్ వెంకటేష్ RO భూపాలపట్నం అను వ్యక్తి యొక్క ఆధార్ కార్డును సంబంధిత మొబైల్ ఫోన్ల ఇమీ నెంబర్లను CEIR పోర్టల్ ద్వారా www.cir.gov.in వెబ్సైటులోకి లాగిన్ అయి అప్లోడ్ చేయగా CEIR వారు మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసి ట్రేస్ డీటెయిల్స్ లోకి వెళ్లి వారి మొబైల్స్లలో సిమ్ కార్డు వేసిన అతని వివరాలు తెలుసుకొని అతని నుండి మొబైల్ను సిర్పూర్ TSI చిప్పకుర్తి సురేష్ గారు రికవరీ చేశారు. అట్టి సెల్ ఫోన్ను ఈ రోజు SI గారు పోలీసు స్టేషన్ నందు బాధితులకి అప్పగించడం జరిగింది. అట్టి మొబైల్ విలువ సుమారు 14,500 రూపాయలు ఉండును. ఈ సందర్భంగా సిర్పూర్ TSI చిప్పకుర్తి సురేష్ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు CEIR పోర్టల్ ద్వారా అట్టి నెంబర్ను www.cir.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్లను పట్టుకోవడం జరుగుతుందని, కావున ప్రజలు ఈ CEIR అప్లికేషన్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కాగజ్ నగర్ మెయిన్ మార్కెట్లో నీటి నిల్వ సమస్యపై సబ్ కలెక్టర్ పరిశీలన. కాగజ్ నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్లో పలు దుకాణాల ముందు రోడ్డుపై నీరు నిల్వ ఉండటం వల్ల దుకాణ యజమానులు, వినియోగదారులు, పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిన నీటిలో జారిపడి పలువురు గాయాలపాలయ్యారని వ్యాపారులు తెలిపారు. ఈ మేరకు పలుమార్లు మున్సిపల్ కమిషనర్కు సమస్యను తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం వ్యాపారస్తులు సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సబ్ కలెక్టర్ మార్కెట్ ప్రాంతంలోని సమస్యాత్మక ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం త్వరలోనే డ్రైనేజ్, కల్వర్ట్ నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజేందర్, మున్సిపల్ సిబ్బంది, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.